టాప్ 4 టాప్ 5లో ఉన్నది ఎవరో కాదండి. ఆ ప్రపంచంలో ఎవరికి దక్కిందంటే మన భరణి గారు అండ్ రాముకు దక్కింది. వీళ్ళిద్దరిలో కొన్ని పోల్స్లో ఒకరు టాప్ 4లో ఉన్నారు, కొన్ని పోల్స్లో ఒకరు టాప్ 5లో ఉన్నారు. భరణి గారికి వచ్చేస్తే ఆయనకి ఏం పెద్ద స్క్రీన్ స్పేస్ ఏం దొరకలేదు ఈ వారం అంతా. లాస్ట్ వీక్ ఆయన గేమ్ గెలిచి టాప్లో ఉన్నా కూడా అదేం పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. వైల్డ్ కార్డ్స్ ఇంట్లోపలికి వచ్చిన దగ్గర నుంచి భరణి గారు బాండింగ్స్ గురించే మాట్లాడుతున్నారు. ఆయన బాండింగ్స్ గురించి దివ్య వచ్చి చెప్పినప్పుడు కూడా ఖాతరు చేయలేదన్నమాట. వీళ్ళు వచ్చి చెప్పేసరికి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన సెల్ఫ్ డబ్బా రాయిడ్లాగా కొడుతూనే ఉన్నాడు. సో ఆయన సెల్ఫ్ డబ్బా ఎలా ఉందంటే ఒక పాయింట్లో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేసింది. ఆయన గట్టిగా వచ్చిన రోజే రమ్య ఒక క్వశ్చన్ అడిగింది, మమ్మల్ని శ్రీజ అండ్ సుమన్ని చూస్ చేయమంటే మాకు ఎవరికి ఏ గేమర్ కావాలో వాళ్ళని మేము చూస్ చేసుకున్నాము. అదే పొజిషన్లో దివ్య అండ్ తనుజ అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారని అడుగుతారు. ఆయన ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వలేడు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్న విషయం ఏంటంటే ఆయన ఒక రిలేషన్షిప్లో ఒక క్లారిటీ ఇవ్వడు, కన్ఫ్యూజన్ చేస్తూనే ఉంటాడు అని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆయన వదిలేసినా వాళ్ళు వదిలేలా కనిపించట్లేదు. తనుజ యాక్చువల్లీ నాకు ఎందుకో లైట్ తీసుకుంది. జస్ట్ దట్ ఇంట్లో వాళ్ళందరూ అలా అంటున్నారు, ఓహో ఈ రిలేషన్షిప్ వల్ల మనకు ఓట్లు వర్కౌట్ అవుతున్నాయి అని అనుకుందో ఏమో తెలీదు. షీ ట్రై టు డూ దట్ రివర్స్ స్ట్రాటజీ సేయింగ్ దట్ నానా 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 అని. కానీ దివ్య జెన్యున్గానే మన భరణి గారితో రిలేషన్షిప్లో ఉన్నట్టు అనిపించింది. అన్నయ్య అంటే అలా చూస్తారా అని అంటుంది. మరి అన్నయ్య అన్నప్పుడు తనుజ నాన్న అనే ఒక ఫీలింగ్లో మొన్నటిదాకా ఉన్న పొజెసివ్నెస్ ఓకే, బట్ ఇప్పుడు తను అర్థం చేసుకుని అలానే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దివ్య ఏమో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అది అంటే అన్న చెల్లెళ్ళకి రిలేషన్ కన్నా ఓవర్ వెళ్ళింది అని నాకు అనిపించింది. నిన్న నైట్ కూడా అమ్మాయి ఆయన దగ్గర కూర్చొని మీరు మాట్లాడట్లేదు, నాతో టైం స్పెండ్ చేయలేదు అని అవాయిడ్ చేస్తున్నారు అంటుంది. నాకు ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మన భరణి గారు కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతున్నారు. వైల్డ్ కార్డ్స్ ముందు తన పక్కన కూర్చోవాలన్నా మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించుకొని ఎలాగోలా డివేట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన. బికాస్ మాధురి అస్తమాన్ అంటుంది, ఎక్కడండి మీరు అస్తమాన్ దివ్యతోనే కూర్చుంటున్నారు, దివ్యతోనే టైం స్పెండ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అని అంటుంది. సో ఆ విషయంలో ఆయన కాన్షియస్ ఫీల్ అవుతున్నాడు. అండ్ మన రాము అయేషా వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఓవర్ అయితే అతి చేశాడు. నేనైతే వెళ్ళను అనే కాన్ఫిడెంట్లో ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరు పోతారంటే నాకు ఎందుకో నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని అనిపిస్తుంది. పాపం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఈసారి నాన్న వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలు ఏమైపోతారో, మరి ముఖ్యంగా చిన్నపిల్ల దివ్య ఏమైపోతుందో, అన్యాయం అయిపోతుందో ఏమో అని నాకు అనిపించింది. అరే అయ్యా, ఈసారి నాన్న కనుక వెళ్ళిపోతే దయచేసి నెక్స్ట్ వీక్ నాన్నని చిన్న కూతురు వదిలి ఉండలేరు కాబట్టి దివ్యాన్ని కూడా జాయిగా పంపేసేయండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మర్చిపోలేము. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనుకోండి. ఫర్ సపోజ్ దివ్య శ్రీజ విషయంలో బిహేవ్ చేసింది నాకైతే నచ్చలేదు. సో ఇట్స్ వెరీ అన్ఫేర్. ఇన్ని రోజులు నేనే ఒక కత్తి తురుముగా ఉంటాను, ఇప్పుడు మాత్రం అమాయక బిడ్డగా ఉంటే నేను అది యాక్సెప్ట్ చేయలేను. సో అది చూసి డిసైడ్ చేయండి. బాయ్.